జడి ఇతనే కదా మా తాత గెటప్ లో వచ్చింది. అవును కేడి. సూరి పిజ్జా తిందో దా. సూరి. సో తన పేరు సూరి అన్నమాట. తిను. వెల్డన్ జేడి, ఈ మాత్రం ప్రూఫ్ సాల్వ్ జేడి. ఇప్పుడే మెజిస్ట్రేట్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొస్తాను. యాక్చువల్ గా వారెంట్ ఏం అవసరం లేదు సార్. ఇంత చేసింది వారెంట్ కోసమే కదా జేడి. ఆ సూర్యుని అరెస్ట్ చేస్తేనే కదా కేదార్ నిర్దోషిగా ప్రూవ్ అవుతుంది. కరెక్టే సార్. మరి సూర్యుని అరెస్ట్ చేయాలంటే మీరు హోమ్ మినిస్టర్ ఇంటి లోపలికి వెళ్ళాలి కదా. సార్ మనం వెళ్ళి అరెస్ట్ చేసి అంత స్ట్రెస్ మనకెందుకు సార్? ఆ సూరినే మనం స్టేషన్ వచ్చేలా చేద్దాం. మన స్టేషన్ ముందే కూల్ గా అరెస్ట్ చేద్దాం సార్. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు జేడి. నాకు అర్థమైంది సార్. జేడీకి ఒక 30 minutes టైం ఇవ్వండి. చేజింగ్, ఫైటింగ్, పంచ్ డైలాగులు ఇవేమీ లేకుండా సూర్యుని స్టేషన్ కి రప్పిస్తుంది. ఓకే, మీకంత కాన్ఫిడెన్స్ ఉంటే కానివ్వండి. మీ అప్డేట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. సార్, అర్థం కాని భాషా సినిమాని సబ్ టైటిల్స్ లో చూసినా కొంచెమైనా అర్థం అవుతుందేమో కానీ మీరు చేస్తున్న ప్లాన్ ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఒకసారి ఆఫీస్ ఫోన్ ఇవ్వు. ఓకే మ్యామ్. మ్యామ్, ఇప్పుడు సిగ్నల్ దగ్గరకు వచ్చుంటాడు. రోడ్డు బ్లాక్ ఉందేంటి? అక్కడ 3 roads ఉంటాయి జేడి. ఒక రోడ్డు బ్లాక్, ఇంకొక రోడ్ లో 1 way బోర్డు ఉంటుంది. కాబట్టి రైటే తీసుకుంటాడు. త్వరగా పోనేయండి. ఒరే ఆగరా. ఇప్పుడు గుడి రోడ్ లోకి వచ్చుంటాడు. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే సిటీకి వస్తాడు. రైటే తీసుకోవాలి కాబట్టి లెఫ్ట్ లో ఒక ర్యాలీ జరుగుతూ ఉంటుంది. ఏంట్రా ఈ రోడ్డు కూడా బ్లాక్ ఉంది? ఛా, నేను వెళ్ళాల్సిన ఒక్క రోడ్డు ఖాళీగా లేదు. ఇదంతా నీవలేదా? పద, ఈ రైట్ లో ఏదో రూట్ ఉన్నట్టుంది. పద. ఇప్పుడే రోడ్డు కన్స్ట్రక్షన్ చేయాలనా? లెఫ్ట్ ఉందిగా, పోదాంపా. ఒరే, నిన్ను సేవ్ చేయడం మాత్రం నా ప్రాణాల మీదకి వచ్చిందిరా. ఈ పార్టీకి రోడ్ నంబర్ 3 వచ్చి ఉండాలి. పోలీసులు ఇప్పుడు ఏం చేద్దామండి? దొరికానంటే నా పని ఖతం. మ్యామ్, ఇప్పుడే నా దగ్గర నుంచి రైట్ తీసుకున్నాడు మ్యామ్. సూపర్. ఒరే, ఇక్కడ రోడ్డు ఉండాలరా. రోడ్డు మీద ఇలా ఇల్లు కట్టారేంటి? ఇవాళ నాకు ఏదైనా మూడిందా ఏంటి? అలాగే ఉంది. ఒరే, అసలు ఈ రోజు ఏమైందిరా? అన్ని రోడ్లు బ్లాక్ ఉన్నాయి. నాకేం తెలుసు? తింగ రోడ్డు వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏంటో. గెట్ రెడీ కేడి. అదిగో అతిథులు వచ్చేస్తున్నారు.
జేడి జేడి ఇదేంటి నేను పోలీస్ స్టేషన్కి ఎలా వచ్చాను? నువ్వు రాలేదురా అబ్బాయి, మేమే వచ్చేలా చేసాం. ఆ? మేడం నాకేం అర్థం కావట్లేదు. నేను గెస్ట్ హౌస్ కి బయలుదేరాను మేడం. అక్కడికి బయలుదేరావురా, కాకపోతే 1 2 ఒక 7 రాంగ్ టర్న్స్ తీసుకున్నావు అంతే. ఆ? అమ్మా ఏడా? ఆ? అంటే ఆ రాంగ్ టర్నింగ్లన్నీ మీరు చేయించారా? ఛీ, నా బతుకు చెడా. అంతా తన కంట్రోలే ఉందనుకొని ఒక పిచ్చిది తాపీగా ఇంట్లో కూర్చొని ఉంటే మీరు ఇక్కడ తాపీగా కూర్చొని మమ్మల్ని ఇక్కడికి రప్పించారన్నమాట. మీలాంటి వాళ్ళ మీద ఆ కోడి బుర్రేసుకుని గెలుద్దామని శబదాలు చేసి ప్లాన్లు వేసింది. మేడం ఇప్పుడు నా పొజిషన్ ఏంటి మేడం? రమ్య మేడం, తాతయ్య గారిని జాగ్రత్తగా తీసుకెళ్లి సెల్లో పెట్టండి. ఓకే మ్యామ్. పద. ఏం లేదు, ఏం కాదు.